అసెంబ్లీలో అభిమన్యుడు కాదు అర్జునుడు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై కురుస్తున్న ప్రశంసల జల్లు ఇది. కేఆర్ఎంబీపై అధికార కాంగ్రెస్ తో హరీష్ ఒంటరిగా వాగ్యుద్ధం చేసిన తీరుకు గులాబీ శ్రేణులు ఫిదా అయిపోయాయి. దీంతో ఒకే ఒక్కడు మొనగాడని ప్రతిపక్షాలే కాదు అధికార పక్షం కూడా ఆయన్ని ప్రశంసిస్తోంది. అందుకే కాంగ్రెస్ లోకి రమ్మంటూ హరీష్ కు రాజగోపాల్ ఆహ్వానం పలికారు. ఇక శబాష్ బావా అంటూ పొగడ్తలతో ముంచెత్తారు కేటీఆర్. అటువైపు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి ఇలా తెలంగాణ అసెంబ్లీలో అధికార సైన్యమంతా ఓవైపు మోహరించి ఉంది. ఇక ఇటువైపు విపక్ష గులాబీ దళం తరఫున ఒకే ఒక్కడు, అతడే హరీష్ రావు కాంగ్రెస్ నేతలతో సింగిల్ గా తలబడ్డారు. కేఆర్ఎంబీ కృష్ణా జలాలపై కాంగ్రెస్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా సాగిన వాగ్యుద్ధం అందరినీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ నేతల ప్రతి ఆరోపణకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. పదాల లాజిక్, మాటల లాజిక్ కాకుండా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ పోరాటం చేశారు. కేఆర్ఎంబీపై పాయింట్ టు పాయింట్ ఫైట్ చేశారు ఆయన. అధికార పక్షం ఆరోపణలు, విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టారు హరీష్ రావు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు కేసీఆర్ లేని రాణి లోటును కనపడకుండా చూశారు ఆయన. హరీష్ రావు సింగిల్ హ్యాండ్ ఫైట్ గులాబీ సైన్యంలో జోష్ నింపింది. దీంతో విపక్ష బీఆర్ఎస్ నుంచే కాకుండా అధికార కాంగ్రెస్ నుంచి కూడా హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టపడే హరీష్ రావుకు బీఆర్ఎస్ లో భవిష్యత్ లేదన్నారు రాజగోపాల్. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటూ హరీష్ పై ప్రశంసలు గుప్పించారు. కాంగ్రెస్ లోకి రావాలంటూ హరీష్ కు ఆఫర్ కూడా ఇచ్చారు. వస్తూ 26 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుని వస్తే హరీష్ కు తమ సర్కారులో ఓ దేవాదాయ శాఖ అప్పగిస్తామన్నారు రాజగోపాల్. మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు బీఆర్ఎస్ లో సీనియర్ నేత మాత్రమే కాదు, గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకు. ఇక బావా కుమ్మేశావంటూ హరీష్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. కేఆర్ఎంబీపై సీఎం సహా మంత్రుల బృందాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొంటున్నామంటూ హరీష్ ను పొగడ్తలతో ముంచెత్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు కేసీఆర్ కూడా హరీష్ ను మెచ్చుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో హరీష్ వీరోచిత పోరాటం గులాబీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపింది.